గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధనా. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతంలో 28వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. 28వ పాసురం. 24వ పాసురం నుంచి గోదాదేవి భగవానునితో ప్రత్యక్షంగా సంభాషణ మొదలుపెట్టింది. ఆయన కూడా వీళ్ళ యొక్క శ్రద్ధ, వీళ్ళ యొక్క ప్రపన్నత, వీళ్ళ యొక్క ఆర్తిని చూసి వాళ్ళు తన కోసం తహతహలాడి వచ్చినట్లయితే తను వాళ్ళ కోసం ఉండాలి కదా అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకి తనను తాను సమర్పించుకోవటమే కాదు, వాళ్ళు ఏదడిగితే అదల్లా సమర్పించడం మొదలుపెట్టాడు. వ్రతానికి పూర్వాంగమైనటువంటి, వ్రతానికి ముఖ్యమైనటువంటి ఉపకరణములు, వస్తువులు ఏవి కావాలో అవన్నీ అడిగారు. అన్నీ అడిగారు కదా, అన్నీ ఇచ్చాం కదా అంటే ఇవన్నీ వ్రతానికి కావాల్సినవి. మాకు నీతో ఉండేటువంటి సంబంధాన్ని తెలిసేటట్టుగా ఉండేటట్టుగా ఇంకొన్ని కావాలి అని అడిగారు. అవి కూడా ఇచ్చాడు ఆయన. అన్నీ ఇస్తాడండి స్వామి, మనం అడగాలే కానీ ఆయన అన్నీ ఇస్తాడు. ఆయన్ని అడిగామని ఆనందంతో ఇస్తాడు. ఆయన్ని అడగాలి మనం. ఇంట్లో ఎవరిని అడిగితే అన్ని ప్రయోజనాలు పొందగలమో వాళ్ళని అడగాలి. అది మనకి తెలుసుకోవాలి. అట్లా గోదా తల్లి నన్ను అడుగుతోంది అనేటటువంటి ఆనందంతో అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడు స్వామి. ఆ రకంగా ఇచ్చిన తరువాత ఏం చెప్తోంది గోదా తల్లి ఈ పాసురంలో అనేటటువంటి విలక్షణమైన విషయం మనకి ఇందులో వస్తుంది. దాన్ని ఆస్వాదించుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. కరవైகள் பெண் சென்று காணம் சேருந்துண்போம் அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா. உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தருமம் சீரியருளாதே இறைவாணி தாராய் பறை ஏலோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. చాలా అద్భుతమైనటువంటి పాసురం ఈ పాసురం. మనకి భగవంతుడు యందు ఉండాల్సినటువంటి నిష్కర్ష అంటే ఏకాగ్రత, శ్రద్ధ, చెదరనటువంటి బుద్ధి ఈ పాసురంలో గోదాదేవి చెప్తోంది.
ఏమని చెప్తోంది? కరవైగళ్ పిన్సెన్రు. మేము ఎంతటి గొప్ప అదృష్టవంతులమో తెలుసా? ఆనాడు నువ్వు ఏరి కోరి ఎంచుకుని పుట్టినటువంటి కులంలో పుట్టిన వాళ్ళం మేము. అంతేనా? నువ్వు పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళం మేము. అంతేనా? నీతో పాటు సమవయస్సులో పుట్టిన వాళ్ళం మేము. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? మా యొక్క వంశాచారం ఏమిటో తెలుసా? మా యొక్క కులధర్మం ఏమిటో తెలుసా? కరవైగళ్ పిన్సెన్రు. పశువుల వెనకాల పడిపోతూ ఉంటాం మేము. మా వంశాచారం ఏమిటి అంటే పశువులను మేపుకొనటం, చక్కగా ఆవుల్ని గేదెల్ని చక్కగా మేపుకొనటం, వాటి యొక్క పశు సమృద్ధిని పెంచుకోవటం, వాటి ద్వారా వచ్చేటటువంటి పాలను పెరుగు వెన్న నెయ్యి చేసుకోవటం, అమ్ముకోవటం, జీవనాన్ని సాగించటం, 10 మందికి ఉపకారం చేసుకుంటూ తాము సుఖిస్తూ ఇతరులను సుఖాన్ని చూసుకుంటూ బతికే బతుకు మాది. మా ఊళ్ళో ఎవరి ఇంట్లో ఏ రకమైనటువంటి ఒక శుభకార్యం జరిగినా అందరం వెళ్ళి కలిసి హాయిగా పాల్గొనేటటువంటిది. మా ఊరిలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా అందరం వెళ్ళి వాళ్ళ కష్టాన్ని తీర్చగలిగేటటువంటి స్వభావం మా కులం, మా వంశము, మా యొక్క కుల ఆచారము అంటున్నారు. ఎటువంటిది మా యొక్క కులము అంటే కరవైగళ్. పశువుల వెనకాల పడిపోయేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి మాళ్ళం. ఏం చేస్తాం? కానం షేరు ఉందుంబోం. ఉందు అడవుల పడిపోతూ ఉంటాంట. పోతూ అవి ఎప్పుడు మాతో మేస్తూ ఉంటాయో మేము కూడా మా యొక్క ఆహారాన్ని స్వీకరిస్తుంటాం. ఏం చేస్తుంటారు పశువుల కాపరులు? చక్కగా ఒక డబ్బా నిండా చద్దన్నాన్ని, చక్కగా పెరుగన్నం, చద్దన్నం, అందమైనటువంటి చక్కగా ఏదైనా ఒక ఫలాన్ని పెట్టుకుని అందులో పెట్టుకుని ఒక డబ్బా పట్టుకుని ఆవుల్ని మేపుకుంటూ వెళ్తారు కదా. అవి వాడిదారిని అవి మేస్తూ ఉంటాయి. మాకు ఆకలేసినప్పుడు అప్పుడో మేము కూడా ఏదో ఒకటి పుచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మాకు పశువులను మేపుకోవటం, వాటి యొక్క సంరక్షణ, పశు సంరక్షణ తప్ప మాకు ఇంకా ఏమీ తెలియవు. ఆయ్ కులతు అరివన్రుమిల్లాదా. ఏ కొంచెం జ్ఞానము లేనటువంటి ఆయ్ కులత్తు. ఆ యాదవ కులంలో పుట్టాం మేము, గొల్ల వంశంలో పుట్టాం మేము అందరం కూడా అంటాను. ఉందన్నై పిరవి పిరందనై. అంతేకాదు మేము నీతో పాటు కలిసి జన్మించినటువంటి భాగ్యాన్ని పొందాం. ఉందన్నై పిరవి పెరుందనై. మీతో పాటు కలిసి పుట్టినటువంటి జన్మ లభించిన అదృష్టాన్ని పొందాం మేము. పుణ్యం యాం ఉడయోం. పుణ్యం, పుణ్యం అంటే కనుక పుణ్యం అని కాదు. పుణ్యం అంటే ఇక్కడ ఏంటి? ఉపాయం అని అర్థం. పుణ్యం అంటే ఉపాయం, పుణ్యం అంటే అదృష్టం. నీతో పాటు ఉన్నటువంటి మీ వంశంలో, మీ ఊర్లో, మీ ఇంటి పక్కన వచ్చి పుట్టాం. ఇది మా యొక్క అదృష్టం అంటున్నారు. కొరై ఒండ్రుమిల్లాదా యాం ఉడయోం. మేము పొందాం. మేము పొందామంటే ఇక్కడ మేము అని చెప్పడం వల్ల ఏంటి? మేము నాది అనేది తప్పు కదా సిద్ధాంతంలో అని చెప్తున్నారు కదా, మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మేము మాది ద్వక్షరస్తు భవేన్ మృత్యు అని చెప్పారు కదా. నేను నాది, మాది, నా కోసం, మా యొక్క అని చెప్పామంటే తప్పది. నేను కాదు, నాది కాదు, నా అహం నమమ 3 అక్షరాలు మోక్షానికి హేతు అవుతాయన్నారు కదా. కాబట్టి నమమ నేను కాదు, నాది కాదు. మరి ఎవరు? నీతో కలిసి పుట్టిన మేము. ఎప్పుడైతే భగవత్ సంబంధంతో కలుస్తుందో అది గొప్పది. ఎట్లాగిది? మనం ఎన్నో తింటూ ఉంటాం రోజు. ఎవరైనా ఒక దేవుడి ప్రసాదం లడ్డూ తీసుకొచ్చిస్తే కళ్ళకత్తుకుని తింటాం. అది భగవంతుడి యొక్క ప్రసాదం అవడంతో దాని మీద మనకి భక్తి శ్రద్ధ పెరుగుతుంది. ఇంకా భగవత్ సంబంధంతో అది ప్రసాదమైంది, లేకపోతే ఏదో ఒక చెత్త. అందుకని ఏం తిన్నా ఏం తాగుతున్నా మనసులో కృష్ణార్పణం అనుకుని తింటే మనలో మంచి బుద్ధి పెరుగుతుంది. లేకపోతే చెడు బుద్ధి, పక్క వాళ్ళని ఏడిపించడం, బాధ పెట్టడం, లేకపోతే హింసించడం అనే బుద్ధి పుడుతుంది మనం తినే ఆహారం వల్ల. కృష్ణార్పణ, స్వామి నీ దయతో తింటున్నా, నువ్వే వండుకో, మొత్తం నువ్వే తినేయి, కానీ స్వామిని తలుచుకుని తినేసేయి. కాబట్టి మా ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే కనుక నీతో కలిసి పుట్టిన మేము అంటున్నారు. యాముడయం, మేము ఎలాంటి వాళ్ళం? నీ వాళ్ళమైన మేము అది చెప్పుకోవాలంటుంది.
కొరై ఒన్రుమిల్లాద గోవింద. మళ్ళీ ఇవాళ గోవిందనామం చెప్తున్నారు. నిన్నొక గోవిందనామం ఏమిటి? నిన్న గోవిందనామంలో జయశీలత్వం. లొంగిన వాళ్ళను గెలుచుకుంటాడు, లొంగని వాళ్ళను గెలుచుకుంటాడు. మాట విన వాళ్ళని లొంగ తీసుకుంటాడు, మాట వినే వాళ్ళని లొంగ తీసుకుంటాడు. ఇది అక్కడ అదే జయశీలత్వం అంటారు ఆయన. ఒక మాట వినని కొడుకుంటాడు, మాట వినే కొడుకుంటారు. ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ తల్లికి. మాట వినే కొడుకుని కళ్ళతో చెప్తే వింటాడు, మాట వినని కొడుకు 2 దెబ్బలేస్తే వింటాడు. అక్కడేం చూపిస్తుంది? అక్కడ వాడి యందు జయశీలత్వాన్ని చూపిస్తుంది, ఇక్కడ వీడి యందు ప్రేమశీలత్వాన్ని చూపిస్తుంది తల్లి. భగవంతుడు అంతే. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ వస్తుంది మనకి, ముందు పాసురంలోనే ఇక్కడే అంటారు. అట్లా కొరై ఒన్రుమిల్లాద, ఏ రకమైనటువంటి లోపాలు లేనటువంటి, ఏ రకమైనటువంటి లోటు లేదు మాకు. ఎందుకని? గోవింద. ఆ గోవిందనామం చాలు, గోవిందుడితో కలుస్తున్నామనే ఆనందం చాలు మాకు. ఆ అనంతకోటి బ్రహ్మాండాలకి అధిపతి అయినటువంటి స్వామి పరమపదంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ముక్తులు నిత్యులందరూ కూడా కడుపులు పిసుక్కుంటున్నారట. అసూయతో, ఈర్ష్య. ఏం అదృష్టం ఈ రేపల్లెలో ఉండేవాళ్ళు, వీళ్ళకి అక్షరం మొక్కొచ్చా, వీళ్ళ దగ్గర ఉన్న ₹1 ఉందా? ఏమీ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గరికి ఏమిటో అదృష్టం, స్వామి వీళ్ళతో కలిసి పుట్టడం ఏమిటి, వీళ్ళ ఊళ్ళో పుట్టడం ఏంటి, ఈ అంత అదృష్టం మనకి లేదే అని నిత్యులు ముక్తులు కాదు, ఇంద్రాది దేవతలు కూడా కడుపు పిసుక్కున్నారంటారు పూర్వాచార్యులు మనకి. అదిట అదృష్టం అంటే. కొరై ఒన్రు, ఏ లోటు లేదుట వాళ్ళకి. ఏ లోటు లేదేంటి? ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏ లోటు ఉంటుంది చెప్పండి ఇంకా. కాబట్టి గోవింద అంటే ఏంటి? ఇక్కడ గోవింద నామానికి అర్థం ఏంటో తెలుసా? గాం విందతీతి గోవింద అని మనకి తెలుసు. ఇక్కడ గాం అంటే సుఖం. మనకేం కావాలి? సుఖం. ఆయనతో సంబంధమే సుఖం. రాబోయే పాసంలో రేపు చెప్తాను. ఉందన్నోడు ఉత్తమేయామం వనక్కే నామాలు సేవం. నీతో కలిసి ఉండాలి, నీకే సేవ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ గోవింద శబ్దం ఏం చెప్తోంది అంటే, భగవానుడు 2 రకాలుగా మనకి దర్శనమిస్తుంటాట. ఆయన యొక్క గొప్పతనాన్ని చూపిస్తాట. అంత గొప్పవాడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయణ సౌకర్యాపారక గుణాలు, ఆశ్రిత కార్యాపారక గుణాలు 2 పెట్టి కూర్చుంటాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశేషి, అంతకోటి బ్రహ్మాండ నాయకుడు. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఆయన సౌశీల్య, సౌలభ్య, వాత్సల్య, మార్ధవ మొదలైనటువంటి కళ్యాణ గుణాలతో ఏదడికి దద్దల్లా ఇచ్చేస్తాడు. తీసుకోండి, నేనేం చెప్పాడు? పట్టు చీరలు కావాలన్నారు, ఇచ్చేశారు. చెవికి ఆభరణాలు ఇచ్చేశాడు, చేతికి గాజులు ఇచ్చేశాడు. ఇంకా ఏమడిగారు? మొన్న చెవికి ఆభరణాలు ఇచ్చారు, మొన్న ఇంకా చాలా అడిగారు, అవన్నీ ఇచ్చారు. చాందిని ఇచ్చారు, మంగళవాద్యాలు అడిగారు, ఇంకా ఒక గొడుగు అడిగారు, ఇంకా బోళ్ళు అడిగారు, అన్నీ ఇచ్చేశాడు ఆయన. అక్కడ ఇవ్వటానికే వచ్చి నుంచున్నాడు ఆయన. ఎందుకు నుంచున్నాడా? లోపల ఏదన్నా అడగండిరా, ఇస్తానరా బాబు అని కూర్చున్నాడు. ఏం అడగాలి మనం? ఏం అడగాలో తెలియదు మనకి, ఏది పడితే అది అడుగుతుంటాం అని. పోన్లే అడిగావులే అని ఇస్తుంటాడు ఆయన. ఇట్లా అడిగి 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 అన్నీ అడిగాక ఇంకేం కావాలి? ఇవన్నీ ఇచ్చో, నువ్వు ఉంటే చాలు నాకు అనేంతవరకు ఇస్తుంటాటండి. మనకి అడగటం సామాన్యం, ఆయనకి ఇవ్వటం అంతకన్నా సామాన్యంట. బిడ్డ ఎప్పుడు అడుగుతుందా పాలిద్దామని ఉంటుందట తల్లి. ఈ బిడ్డ ఎప్పుడు పాలు అడిగితే అప్పుడు ఇవ్వటానికి తల్లి తన పనులు కూడా పక్కన పెట్టుకునే ఉంటుందిట. అట్లా అడగండ్రా ఏదోటి ఇస్తాను అంటట. కొరై ఒన్రుమిల్లాద గోవింద, ఏ లోటు లేనటువంటి మమ్మల్ని చూసుకునేవాడు నువ్వుంటే మాకెందుకయ్యా బాధ అంటున్నారు. కొరై ఒన్రుమిల్లాద గోవింద, ఉందన్నోడు వరవు, నీతో ఉండేటటువంటి నిత్య సంబంధం. ఈ సంబంధం ఎలాంటిది? ఈ సంబంధం మాకు అక్కర్లప్పు అని మేం తెంచేసుకున్నా నువ్వు తెంచుకోవుట. ఈ సంబంధం మనకి తెగేది కాదు. ఈ సంబంధం ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే ఆయన సంబంధం మనం వదిలిపెట్టాం. పిల్లవాడు ఈ ఇంట్లో తండ్రి మీద అలిగి ఏ ఊరు వెళ్ళిపోయినా ఆ ఊరు వెళ్ళిన చోటల్లా ఈ తండ్రి వెనకాల వెళ్ళి వాడిని చూసుకుంటూ ఉంటాడు. అక్కడక్కడికి ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వాడు ఆయన కాదనుకున్నా ఆయన వాడిని కాదనుకోలేడు. ఎందుకని? కన్నాడు కదా. అట్లా మనకి భగవంతుడితో సంబంధం నిత్య సంబంధం. ఉందన్నోడు వరవు నమక్కు ఇంగు ఒజిక్కు ఒజియాదు. ఇక్కడ ఇప్పుడు ఇలా ఇలా ఈ రకంగా ఆ రకంగా అని చెప్పటానికే వేయలేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా సరే ఏ రూపంలో అయినా సరే నీతో సంబంధం మాకున్నది స్వామి.
ఈ శరీరంతో ఉన్నావా, అరుగో దివ్యదేశాల్లో ఉంటావు. ఈ శరీరం లేదా, అరుగో ఊర్ధ్వలోకాల్లో ఉంటావు. ఇంకో రోజు ఇంకో కాల చోటుకి వెళ్ళావా, అక్కడ కూడా ఆయన ఉంటాడు ఇంకో రూపంలో. పరమపదానికి వెళ్ళావా, అక్కడ ఉంటాడు. ఇహ చెప్పక్కర్లేదు ఆనందం, ఆ పరమపద వైభోగం. కాబట్టి ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా వెనకాలే ఉంటాడు ఆయన. మనని వదలడు, మనం ఆయన వదిలేసినా కూడా. నమక్కు ఇంగు వజిక్క వజియాదు. మనం తొలగించుకోవాలి అనుకున్నాం, తొలగించేది కాదు ఈ బంధం. మనం ఆయన్ని ఆశ్రయించకుండా ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం. ఆయన్ని వదిలేసి అందరినీ ఆశ్రయిస్తాం. అయినా పోన్లే ఆశ్రయించాళ్లే, తర్వాత వాళ్ళందరినీ ఆశ్రయించిన తర్వాత చివరికి మిగిలేది నేనేగా, నా దగ్గరికే వస్తాడు ఎప్పటికైనా అని చూస్తూ ఉంటాడు. ఎట్లా? ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. మనకు వారానికి ఒకళ్ళు ఉన్నారు కదా, పోన్లే నా దగ్గర అన్ని వారాలు అయిపోయాక ఏదో ఒకరు నా దగ్గర రాడా అని ఎదురు చూస్తాడు ఆయన. కాబట్టి అసలు నిన్నే పట్టుకుంటే ఇంకో పట్టుకోవాల్సిన పనే లేదు. ఒక పెద్ద ఆఫీసులో పెద్ద అధికారి మన బంధువు అయ్యాడనుకోండి, మనం ఇంట్లో కూర్చుంటేనే మన పనులు అయిపోతాయి. వీడిని పట్టుకుని వాడిని పట్టుకుని వాడికి డబ్బులు ఇచ్చి వీడి అడుక్కోవాల్సిన పని లేదు మనకి. ఎందుకని? ఆఫీసరే పనులన్నీ చేసి పెట్టేస్తాడు మనకి అన్ని కూర్చోటి. అయిపోయినాయి నీ పని, వచ్చి పట్టుకెళ్ళిపో అంటాడు. అలా ఆయనే మన చేతుల్లో ఉంటే మనం ఎవరి ద్వారా పడాల్సిన లేదు. కాబట్టి నీతో సంబంధం మేము వదిలేసుకున్నా, నువ్వు వదులుకో మమ్మల్ని. నమ్మాళ్ళ వారు చెప్తారు, ఎదిరి సోషల్ పక్కు, ఎదురు తిరుగుతాట. ఒక పిల్లవాడు పట్టుకోవడానికి తండ్రి వెంటబడతాట, అన్ని గదులు పరిగెత్తుతాడు. ఏ గదిలోనూ వెళ్ళటానికి దారి లేకుండా చేసి పట్టుకుంటాట. అట్లా భగవానుడు ఈ జన్మ కాదా, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, రాయా జన్మకైనా నా దగ్గరగా నువ్వు రావాలి అంటాట ఆయన. అది నిన్ను మేము వదిలేసినా నన్ను నువ్వు వదలవు స్వామి, ఇంతకంటే మాకేం కావాలి? ఎందుకని మేము అరియార పిళ్ళైగళం అన్బినాల్, అరియార పిళ్ళైగళం, ఏమీ తెలియనటువంటి పిల్లలం మేము. పిల్లలంటేనే ఏమీ తెలియదు, ఏమీ తెలియని పిల్లల్లో కూడా ఏమీ తెలియని వాళ్ళం. దాన్ని ఏంటో అర్థం చెప్తారు, ముందు విందాం మనం. ఉందన్నై అన్బినాల్, ఏమిటది? ప్రేమ. మేము నిన్ను గమనించామనుకో, నీ మీద ఉండే ప్రేమ నిన్ను తప్ప ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తుంది. ఆ ప్రేమ నీలో ఎప్పుడూ ఉంది. నువ్వు ఒక ప్రేమమూర్తివి. నీ ప్రేమను మేము అర్థం చేసుకుంటేనే కదా. మా ప్రేమ గొప్పదనుకుంటాం, కాదుట. ఏం చెప్తాడు? అన్బినాల్, నీ ప్రేమ ముందు మా ప్రేమ ఎంతయ్యా అంటున్నారు. అన్బినాల్, అందువల్ల ప్రేమతో అంటున్నారు. ఉందన్నై సిరుపేర్, ఎప్పుడన్నా సరే నువ్వు నా వాడివి అని కాబట్టి ఓ కిట్టయ్య, ఓ వెన దొంగ, ఓ కన్నె దొంగ, ఒరే కిష్టయ్య, ఒరే కన్న అని ఎన్నోసార్లు పిలిచాం. కాబట్టి నువ్వు అవేం పట్టించుకోవద్దు. అజైతనవం సీరియరులాదే, కోపం తెచ్చుకోవద్దు ఎప్పుడు కూడా. ఎన్నోసార్లు నేను కొట్టాం. శ్రీకృష్ణుడు ఆ పరమబద్ధ నుంచి వచ్చి అంగువైతుక్కొండు ఇంగు పిరందాయ్ అంటారు నమ్మాళ్ళ వారు. ఆ పరమబద్ధ నుంచి పారిపోయి వచ్చాట ఇక్కడికి. ఎందుకని? అక్కడ మొహం మొత్తింది. ఆ వైకుంఠంలో ఎంతసేపు అందరూ స్తుతించేవాళ్లే, ఒక్కళ్ళు కూడా తిట్టేవాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా కొట్టేవాళ్ళు లేరు. అక్కడ ఆయనకి ఎంతసేపు 100 మంది మీదకొచ్చి ఓ కాళ్ళకి దండం పెడుతుంటే క్యూలో నుంచి ఎంతసేపు నుంచి ఉంటారండి ఎవరైనా? ఒక్కళ్ళన్నా తిట్టండి రా బాబు అనిపిస్తుంది మనసులో. ఎందుకని? వెగటు పుడుతుందిట. అక్కడ కూడా పరమపదంలో వేడబుట్టి ఆ పరమపదం నుంచి పారిపోయి ఇక అంగు వైతుక్కొండు అని చెప్తున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాట కృష్ణావతారంగా. ఈ కృష్ణావతారం ఎట్లాంటిది? సర్వ సౌలభ్యం. ఆయన్ని కొట్టనివాడు, తిట్టనివాడు, పెట్టనివాడు, మొట్టనివాడు ఉన్నాడంటే వాడు పాపాత్ముడి కింద అక్కడ రేపల్లెలో ఆనాడు. కాబట్టి ఈయనేం చేస్తాడు? మనం ఎవరినన్నా కొట్టించుకోవాలంటే వాళ్ళని దెబ్బ వేయాలి. నన్ను కొడతావా అని మళ్ళీ వీళ్ళు కొడతాడు. పిల్లలు అంతే కదా ఆటలు. అంతేకాదు ఆ యమునా నదిలో వాళ్ళు ఆడుకున్నారు అక్కడ. ఆ వైభోగమే వైభోగం. ఆ గోపక పిల్లలతో, అందరూ చిన్న పిల్లలండి, 6-7 ఏళ్ళు. శ్రీకృష్ణుడు రేపల్లలో ఉన్నప్పుడు ఎంత వయసు? 6-7 ఏళ్ల వయసు. 6-7 ఏళ్ల పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి ఏమైనా మానసిక వికారాలు ఉంటాయా? ఏమీ తెలియదు. అన్ని నీళ్లు తీసుకుని నోట్లో పోసుకుని ఊవని ఊతాట. ఊతే ఎదురుకుండా ఉండేటువంటి గోపిక మీద పడుతుంది. ఆమె తక్కువ తిందా? కాసి నీళ్ళు తీసిన మళ్ళీ మీద ఊతుందట. ఇంకొకటి వచ్చి వెనకాల నుంచి ఒక తంతంతట కాలుతో, ఈ నీళ్ళు వాణి తంతట. ఇంతే చిన్నపిల్లల ఆట ఎలా అంతే కదా. ఇదే ఆయనకి కావాలి ఇక్కడ. అందుకోసం ఇక్కడికి వచ్చేసాడు. అట్లా నేను ఓయ్ కన్నయ్య, ఓయ్ దొంగ, ఓయ్ వెన్న దొంగ, ఓయ్ కన్నె దొంగ అని అట్లా తిట్టారు చూసారా. అలా అనుకోకుండా ఎన్నో అన్నాము. మమ్మల్ని ఏమనుకోవద్దు స్వామి అంటోంది. ఎరైవా సిరియరులాదే, ఎందుకని? నీవు ఎరైవా, నీవు స్వామివి మా అందరికీ. స్వామి అంటే ఏంటి? సొత్తు. నా వస్తువు ఉంది, నా పెన్ను నేను కొనుక్కున్నా, దాన్ని నేను విరగొట్టుకుంటా, భద్రంగా దాచుకుంటా, నా ఇష్టం. నా సొత్తుని నేను ఎలాగైనా ఉంచుకుంటాను. అవనందరం ఆయన సొత్తు, ఆయన స్వామి. సొత్తు కలిగిన వాడు స్వామి.
ఆయన యజమాని, మనం సేవకులం. యజమాని సేవకుడిని ఒక మాట అన్నా, తిట్టినా, దెబ్బ వేసినా సేవకుడు ఎదురు తిరగకూడదు. లేకపోతే వాడు కూడా సేవకుడు అవుతాడు, వాడు యజమాని సేవకుడు అవుతాడు. సేవక యజమాని అవుతాడు. వాడు యజమాని యజమానిగా ఉండాలి, సేవకుడు సేవకుడుగానే ఉండాలి. కాబట్టి ఏం చెప్తాను ఇక్కడ, ఇరైవా. ఇరైవా అంటే స్వామిని కీర్తిస్తోంది. గోవింద ఇరైవా, ఈ రెండు పదాలు. గోవింద అంటే కనుక ఆశ్రయణ సౌకర్యాపాదక గుణాలు, ఆశ్రిత కార్యాపాదక గుణాలు. ఆశ్రయణ సౌకర్యాపాదకాలంటే ఆయన ఆశ్రయిస్తే మన పనులు అవుతాయి అనే ధైర్యం. ఆశ్రిత కార్యాపాదక గుణాలంటే ఆయన ఆశ్రయించాం కాబట్టి మన పనులు అయ్యాయి అని ధైర్యం. ఎన్రుమత్వం అంటారు నమ్మాళ్ళ వారు. ఇక చనిపోయినట్టే లెక్క. ఎప్పుడు స్వామి యొక్క అనుగ్రహం లేకపోతే ఉండిపోయినట్టే లెక్క. అందుకని స్వామి యొక్క అనుగ్రహం కోసం ఉన్నప్పుడు మనం ఉన్నట్టు లెక్క. ఆయన ఇరైవా స్వామి. ఆయన స్వామి సొత్తుని ఎట్లాగైనా వాడుకోవచ్చు, మన ఇష్టం. మా నాన్న మనని 2 దెబ్బలేసాడని అలిగి వెళ్ళిపోకూడదు, నాన్న కాబట్టి దెబ్బలేసాడంతే. అట్లా ఆయన మనకి తండ్రి. ఆయనతో మనకి 9 బంధాలున్నాయి, ఏ బంధంలోనూ మనం ఆయన తెంచుకోలేం. కాబట్టి ఇరైవా నీ తారాయ్ పరై, మా యొక్క ప్రయోజనాన్ని మాకు అనుగ్రహించవయ్యా స్వామి అని అడుగుతోంది గోదా తల్లి ఈనాటి పాసనంలో. చాలా విలక్షణమైనటువంటి, అంటే మన యొక్క తక్కువతనం, ఆయన యొక్క గొప్పతనం, మన యొక్క అజ్ఞానం, ఆయన యొక్క పరత్వం, మన యొక్క హీనత్వం, ఆయన యొక్క సౌజన్యం సంబంధమే లేదు. ఒకటి అణువు అయితే ఆయనది పర్వత సదృశ్యమైతే మనం అణువు, ఆయన పర్వతం. ఆయన విభువు, మనం అణువులం. ఆయన జ్ఞానం అపరిమితం, మనకి జ్ఞానమే లేదు. ఈ భావన గోపికలకు ఉందిట. ఆ భావనతో ఉండాలి. ఎంత వయసు గోదాదేవికి? 6 ఏళ్ల పిల్ల. ఎంత గొప్ప విషయాలు చెప్తానో చూడండి. అంటే వెనకటి పాసనలో మార్గశ నీరాడువాన్, చక్కగా స్నానం చేయాలి, మార్గశీర్ష స్నానం చేయాలి అనే ఒక నెపంతో ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఏంటి మార్గశిర మాసం స్నానం చేయటం? పొద్దున్నే తెల్లవారగట్ట బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి. స్నానం చేయటం అంటే మనం స్నానం చేయటం కాదు, స్వామి నామాన్ని కీర్తించటమే ఆత్మ స్నానం. శరీర స్నానం కాదు, ఆత్మకు స్నానం చేయించాలి. ఇది మార్గశ నీరాడువాన్. కాబట్టి ఆ మార్గశీర్ష మాసంలో చేసేటువంటి వ్రతానికి యొక్క ఉపకరణాలన్నీ అడిగారని చెప్పుకున్నాం. ఏమడిగారు? కోళ విళక్కే, కొడియే, వితానమే అన్నారు. అవన్నీ నేను ఎక్కడిస్తాను రా అంటే, నువ్వు ఆలి నిలయాయ్, నువ్వు అనంతకోటి బ్రహ్మాండాలని నీ పొట్టలో పెట్టుకున్న వాడివి, అన్నీ నీ దగ్గర ఉంటాయి, ఇవ్వయ్యా బాబు అని అడిగారు వెనకాల దాంట్లో. సరే అయితే ఆ తర్వాత పాసంలో ఏమగారు? తోడే, సెవిప్పూవి, అదేవిధంగా ముഴంకాయ, ఎల్లనయ్య పలకలం యా మణి ఓం, పలకలనం యామణి, అనేక రకమైనటువంటి ఇంకా ఎన్నెన్నో ఆభరణాలు. నిన్న చెప్పుకున్నాం మనం. సృష్టిలో ఉండేటటువంటి సౌందర్యవంతమైనటువంటి అన్ని ఆభరణాలు స్త్రీలకే ఇచ్చాడు భగవంతుడు పురుషుడి కన్నా. ఎన్ని అడిగారు? భుజాలకు అడిగారు, చెవులకు అడిగారు, మెళ్ళో అడిగారు, చేతులకు అడిగారు. ఇంకా ఇక్కడి నుంచి ఇటు పెడతారు, ఇటు నుంచి ఇటు పెడతారు, ఇటు నుంచి ఇటు పెడతారు, ఎన్ని పెడతారో సౌందర్యానికి. అవన్నీ అడిగారు, అవన్నీ ఇచ్చారు ఇక్కడ. అలాగే చక్కగా నీతో కలిసి సుఖంగా పాయసాన్ని అనుభవించాలి అనేటటువంటి ఆ వైభవాన్ని కూడా చెప్పారు అంటున్నాం. నాచ్యార్ తిరుమటి అనే దివ్య ప్రబంధంలో ఆండాళదేవి చెప్తోంది, అణియాయిచ్చియర్ సిందయళ్ళు కుషహనార్ అన్నారు. అందమైనటువంటి గోపికల యొక్క మనస్సు నిండా నిండినవాడు అని చెప్పారు అక్కడ. కాబట్టి ఆ స్వామికి వాళ్ళ మనసుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉద్దేశం ఈయనకి తెలియటం లేదుట. ఆశ్చర్యం చూడండి. స్వామి వాళ్ళ హృదయంలో ఉన్నాడు, అయినా కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో ఈయనకి తెలియటలే. మీ ఉద్దేశం ఏంటర్రా చెప్పండి అంటున్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కానీ ఇకపై చెప్పబోయే విషయాలు ఏవైనా ఉంటే మేము ఏవైతే కనుక మీకు ఇవ్వాలనుకున్నామో అవన్నీ ఇచ్చేసాం కదా. కాబట్టి ఇప్పుడు మీకు మీ యొక్క స్థితి మీకు తెలిసే ఉంటుంది కదా అని అన్నట స్వామి. అవును స్వామి, మా స్థితి మాకు తెలుసు. మేము ఎవరం? కరవైగల్ పిన్సెన్రు కానం సేరుందుంబోం, ఆవుల వెనకాల పడిపోయేటటువంటి వాళ్ళం. మనకి శాస్త్రం చెప్తుంది, ఆహార నిద్ర భయమైదునంచ సమానమేతత్ పశుభిర్నరాణం, జ్ఞానం హి తేషాం ప్రథమో హి ధర్మ, జ్ఞానేన హీన పశుభి సమాన. జ్ఞానం లేకపోతే పశువు అంటారు. చాలా తప్పండి ఆ మాట. కరెక్టేనా? ఆ మాట చాలా తప్పు. ఈ పశువులు ఏమిటి? అజ్ఞానమైనటువంటి పశువులట. కానీ ఈ పశువులు జ్ఞాన పశువులట. ఏమిటి జ్ఞానం వీటికి?
వీటికి పరోపకారం అనే జ్ఞానం ఉంది. పరోపకారాయ దుహంతి గావః. ఆవులు పాలిస్తున్నాయి, ఎందుకోసం ఇస్తున్నాయి? వాటికి పాలివ్వటం వల్ల ఏమన్నా లక్షలు లక్షలు వచ్చి పడుతోందా? లేదు కదా, పరోపకారమే. కాబట్టి ఎవరిలో పరోపకార బుద్ధి ఉంటుందో వాళ్ళు మహాజ్ఞానులు. మరి ఇప్పుడు పశువులు జ్ఞానులా అజ్ఞానులా? నువ్వు మనిషివా పశువా అంటుంటారు, చాలా తప్పు ఆ మాట. మనిషి కన్నా పశువే గొప్పది. ఎందుకో తెలుసా? పశువు పరోపకార స్వభావం కలిపింది. ఏ జంతువు ఏ పశువు కూడా పరపీడ చెయ్యదు. అహింసా స్వభావాన్ని, దాని బతుకడు బతుకుతుంది, దాని గడ్డ తింటుంది, దాని ఆహారాన్ని తింటుంది, దాని దారిన తింటుంది. కానీ మనుషులు అలా ఉంటారా? కాబట్టి నువ్వు మనిషివా పశువా అంటే కనుక ఏంటర్థం? పశువే గొప్పదని అర్థం మనిషి కన్నా. కాబట్టి పశువులు ఇక్కడ, అందుకనే గోదాదేవి ఏం చెప్తోంది? మేము పశువుల వెంట వెళ్తాం. పశువులు ఏమిటో తెలుసా? అనన్యారహ శేషత్వం, ఆకించన్యం అంటే ఏంటి? ఏ కొంచెమైనటువంటి జ్ఞానము వాళ్ళకి లేదు అనే భావం కలిగినవిట పశువులు అంటే. మరి పశువులు అంటే తిరిగే వాళ్ళే వీళ్ళు అలాంటి వాళ్ళే అంటుంది గోదా తల్లి. మేము పశువుల వెనకాల పడిపోతామయ్యా అంటున్నారు. కాబట్టి మీ యొక్క స్థితిగతులన్నీ కూడా, మీ యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆశ్రయించిన వాటిని బట్టి ఉంటాయి. అవును స్వామి, నిజమే, మేము పశువుల వెంట పోతాం కాబట్టి మా స్వభావం అంతే. మేము ఎవరికి హాని కలిగించే వాళ్ళం కాదు. ఏమన్నా తోస్తే అంత ఉపకారం చేస్తాం, కానీ అపకారం మాత్రం చెయ్యం మేము. ఇదే ఆకించన్యం, అనన్యగతికత్వం అంటారు. ఇతరులను ఆశ్రయించకుండా ఉండటం, ఆశ్రయించిన వాళ్ళ యందే శ్రద్ధ కలిగి ఉండటం, ఇది భగవంతుడికి ఇష్టం. పరోపకారం అంటే అహింస. అహింస, పరోపకారం లేదా దయ, ధర్మము, సత్యము ఇవన్నీ కలిగి ఉన్న వాళ్లే మనుషుల కింద లెక్కట. ఇలాంటి వాళ్ళనే భగవంతుడు చూస్తాడు. వాడు నావాడని ఆయన అంటాడు, మనం మా దేవుడని మనం అంటాం కాదు. ఆయన నా భక్తుడని ఆయన అనుకోగలగాలి. అది నిజమైనటువంటి లక్షణం అంటున్నారు. కాబట్టి మా యొక్క అన్ని పనులు నువ్వు మాకు చేసి పెట్టగలవు. అవును, చేసి పెడతాను. ఎందుకని? మీరు నా వాళ్ళని నేను అనుకున్నాను కాబట్టి. కాబట్టి మా యొక్క అనుష్ఠానాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఒక పశువుల ద్వారా మేము తెలుసుకున్నటువంటి వాళ్ళం. పశువులు ఏం చేస్తుంటాయి? గడ్డి మేసి కమ్మనైనటువంటి అమృతమయమైన పాలనిస్తాయి. ఇక్కడ పశువులు అంటే ఏమిటి? పశువులకి 4 స్తనములు ఉంటాయి పొదుగులో. అట్లాగే వేదం, వేదానికి పశువులంటే వేదస్వరూపంట. ఈ వేదానికి 4 భాగాలు ఉన్నాయి. ఏంటవి వేదానికి భాగాలు 4? బ్రాహ్మణం, ఆరణ్యకం, సంహిత, ఉపనిషత్తులని 4 భాగాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 కూడా పశువుకు ఉన్నటువంటి 4 స్తనములతో సమానం. అంతేకాదు 4 వేదాలుగా ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేద, సామవేద రూపంలో ఉంటాయి. అట్లా భగవానుడు వేద ప్రతిపాద్యుడు, వేదైక వేద్య. వేదో వేద విదవ్యంగో వేదాంతో వేదవిత్ కవి, వేదై సర్వై అహమేవ వేద్య. చక్కగా చెప్పుకున్నాడు భగవద్గీతలో. వేదం వల్ల నేను తెలియబడేటటువంటి వాడిని, వేద ప్రతిపాద్యుణ్ణి నేనే అర్జున అన్నట్లు అన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి లక్షణం మాలో ఉండటం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో వారికి ఉన్నటువంటి ప్రాప్య రుచి, ఆయననే ఆశ్రయించాలి అనేటటువంటి ఆసక్తి, ప్రాప్య రుచి, ప్రాప్య త్వర, ఆయన ఆశ్రయించకపోతే ఉండలేని స్థితి, అలాగే ఆయన ఎందు ఉండేటటువంటి అనన్య గతికత్వం, ఆయన తప్ప ఇతరులు గతి కాదు, ఇంకొకరు ఆశ్రయణీయులు కాదు అనేటటువంటి లక్షణం. ఈ స్వభావాలన్నీ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాయి? పోత్తియాం వందోం ఎమ్మేల్ విషయావో ఉన్నై అరుతిత్తు వందోం. మేము ఎలా వచ్చాం? నీ వాళ్ళమై వచ్చాం, నిన్ను తెలుసుకున్న వాళ్ళమై వచ్చాయి, నిన్ను తప్ప ఇతరులను ఆశ్రయించకూడదు అనుకుని వచ్చాం. ఇట్లా 3 రకాలుగా మేము మీ దగ్గరకు వచ్చాము. కాబట్టి ప్రాప్య లాభం ఏదైతే ఉందో ఆ ప్రాప్య లాభం, ప్రాప్యం అంటే ప్రాప్యం అంటే పొందాల్సిన వాడు, లాభం అంటే పొందబడటం. ఆ పొందాల్సిన వాడిని పొందటం వల్ల వచ్చేటటువంటి ఆనందం అనేటటువంటిది వాచామగోచరము అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఆయన్ని పొందాలంటే ఏం కావాలి? అందరూ రండయ్యా ఆయన పొందదాన్ని రండి అంటే ఎవరన్నా వస్తారా? ఏం చెప్పాలి? ఒక నోము చెప్పాలి. నోము అనేటటువంటి ఒక విషయం, ఒక నెపంగా కానీ మాకు నీ యొక్క వ్రతం చేయటం అనేటటువంటిది అందరికీ అయితే మాకేమిటో తెలుసా? నీ పాదాలను ఆశ్రయించడమే మా వ్రతం, అసలు వ్రతం.
మాకు ఇంకే వేరే వ్రతం లేదు. లోకంలో అందరికీ నోమంటే వాళ్ళు చాలా తీసుకొస్తారు. బక్కెన్ నిండా రకరకాల వస్తువులు, పదార్థాలు, పళ్ళు, పూలు, పళ్ళు చెప్పక్కర్లేదు ఎన్ని చేస్తారు. వెరైటీలు చేసుకుని వస్తారు నోమంటే. ఇది నోమనుకుంటారు జనం. అసలు నోమంటే అది కాదు. ఆయన్ని స్తుతించటమే నోము, ఆయన పాదాలను ఆశ్రయించటమే నోము. ఏం చేయకల్లా ఆయన పాదాలను మనసులో స్మరించుకుంటూ కూర్చోవటమే ఇదే వ్రతం. ఇంకే వ్రతం అంటే ఇంకే రకమైనటువంటి సాధనాతరాలు మొదలుపెట్టినా అన్ని తప్పులే మనం చేసేది. ఒక పూజని మొదలు పెడతాం, ఆ పూజకి తెచ్చే వస్తువులన్నీ ప్రమాదకారులే. ఆ పూజకు సంబంధించి చేసే స్థితి తప్పే. పూజలో వచ్చే ఫలం కోసం మనం చేసే ప్రయోజనము తప్పే. అన్నీ మనం చేసేవన్నీ దోషావహంగా ఉంటాయి అంటున్నారు. కాబట్టి నీవే మాకు ఉపాయం, త్వమేవ ఉపాయభూతో మే భవ, నువ్వు నాకు ఉపాయంగా ఉండు స్వామి అని ప్రార్థించేటటువంటి స్థితి. మా యొక్క అపరాధాలను తొలగించాలి. మనం తెలియకుండా ఎన్నో అపరాధాలు చేస్తుంటాం. ఉపచారాపదేశేన అహరహం కృతమ్మయ అపచారాన్ని ఇమాం సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. ఉపచారములనే పేరుతో అపచారములు చేస్తుంటాం మనం. ఉపచారం అంటే పూజ చేయటం, అగరత్తు వెలిగించడము, దీపం వెలిగించడము, అదేవిధంగా ప్రసాదం చేయటము, పూలు పెట్టడము, పూలమాలలు వేయటము, ఇలా బోళ్ళు పని చేస్తాం, చాలా చేస్తాం. ప్రదక్షిణలు చేయటము, నమస్కారం చేయటం, ప్రసాదాలు, రకరకాల నైవేద్యాలు పెట్టడం, ఇవన్నీ ఉపచారాలు. ఈ ఉపచారాల పేరుతో మనకి తెలియకుండానే అపచారాలు చేస్తుంటాం. ఎప్పుడు ఆహారాహం ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉంటాం. మనకి తెలియదు. బాగా చేసాం పూజ అనుకుంటాం, అందులో ఎన్నో తప్పులు ఉంటాయి మనకి తెలియకుండా. ఆగమశాస్త్రం చెప్తున్న పూజ ఎలా చెయ్యాలో ఆ ప్రకారంగా చెయ్యకపోతే తప్పు అవుతుంది. నువ్వు చెయ్యకపోయినా పర్వాలా, తప్పు చెయ్యకూడదు అంటుంది శాస్త్రం. కాబట్టి అపచారాన్ని ఇమాన్ సర్వాన్, ఎన్నో సర్వాన్ లెక్కలేదు, అవన్నీ క్షమించు స్వామి అని దండం పెట్టుకోవాలట. తస్మాత్ కారుణ్య భావేన రక్షో జనార్దన. నువ్వు కరుణామూర్తివయ్యా, తప్పులు చేస్తే అమ్మ క్షమిస్తుంది. పోన్లే మన పిల్లాడే వదిలేయండి అంటుంది అమ్మ. అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు నువ్వు అంటున్నారు. కాబట్టి భగవద్ విషయంలో ఉండేటటువంటి ప్రాప్య నిష్కర్ష, భగవంతుని విషయంలో ఉండే ప్రాప్య నిష్కర్ష, ఆయన్ని పొందాలి అనేటటువంటి ఒక స్టాండర్డ్ ఫీలింగ్, ప్రాప్య నిష్కర్ష, దాన్ని చెప్తోంది గోదా తల్లి. కరవైఘళ్ అంటున్నారు. కరవైఘళ్ళు అంటే కనుక పశువులు అని అర్థం. అంటే పాలిచ్చేటటువంటి పశువులు అంటున్నారు. అట్లా భగవానుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించేటటువంటి మేము శేషత్వము, పారతంత్ర్యము అనేవి జన్మతః వచ్చినటువంటివి ఆవులు. పశువులు అంటే పశువులు అనుకుంటున్నారు, పశువులే గొప్పవి. వాటికి చెప్పుకున్నాం మనం. ఆ పశుత్వం అంటే కనుక అజ్ఞానం, తెలియనితనం అని కాదు. పశుత్వం అంటే పరిపూర్ణ జ్ఞానం, పరోపకార లక్షణం వాటిలో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ గోపికలు ఏం చేస్తున్నారు అంటే భగవానుని యొక్క అనుగ్రహం కోసం తాము ప్రయత్నిస్తున్నాము. అందుకని ఏం చేస్తున్నాము, మా యొక్క తక్కువతనాన్ని నువ్వు లెక్క చేయొద్దు. మా యొక్క తక్కువతనం నాకేమీ తెలీదు అనుకుంటే ఏమైనా తెలిసే అవకాశం ఉంది. మాకు అన్నీ తెలుసు అంటే ఏమీ అప్పటికీ తెలియదు ఇక. కాబట్టి మేము ఎట్లాంటి వాళ్ళం, కరవైఘళ్ పిన్సెన్రు, ఆవుల వనవాల పడిపోయేటటువంటి వాళ్ళం అంటున్నారు. అంటే భగవంతుని యందు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి మనం పొందాలి అనే జ్ఞానం కలిగిన వాళ్ళు సిద్ధ సాధనలు అంటారు. సాధనం ఏమిటో తెలుసుకున్న వాళ్ళు సిద్ధ సాధనలు. అటువంటి సిద్ధ సాధనలైనటువంటి వాళ్ళకి ఏం ఉండాలి, ఆకించన్యము, అయోగ్యత. మాకేమీ తెలియదు, మాకే యోగ్యతలు లేవు అనుకోవటమే గొప్పట. అలా ఉండాలి. దాన్ని నైత్యానుసంధానం అంటారు పెద్దలు. అట్లా తన యొక్క తక్కువతనాన్ని చెప్పుకోవాలి. విభీషణుడు కూడా రాముడి దగ్గర ఏం చెప్పాడు, రావణో నామ దుర్వృత్త రాక్షస రాక్షసేశ్వర. రావణుడు అనేటువంటి పరమ దుర్మార్గుడు ఉన్నాడు. ఆ పరమ దుర్మార్గుడి యొక్క తమ్ముడిని నేను అని చెప్పుకున్నాడు. అవునా, మీ అన్నంత దుర్మార్గుడా, కాబట్టి ఆ దుర్మార్గుడైన తమ్ముడివి, నువ్వు కూడా దుర్మార్గుడివే అని లోకంలో మూర్ఖులు పక్కన పెడతారట. తెలివైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు అతని యొక్క తక్కువతనాన్ని చెప్పాడే, తన యొక్క సంబంధీకుల యొక్క తక్కువతనాన్ని చెప్పినానో ఇతను గొప్పవాడు, సత్యాన్ని చెప్పాడు అని రాముడు స్వీకరించాట. అది ఉత్తమ పురుష లక్షణం. కాబట్టి మీ వాడు చెడ్డవాడు కాబట్టి నువ్వు చెడ్డవాడివి అనేటటువంటిది తీసుకోకూడదు. రాముడట తీసుకుని ఉండే విభీషణుడు గతేమై ఉండేది అంటున్నారు. తస్యాహం అనుజోభ్రాత విభీషణ ఇది శృత. అతని యొక్క సోదరుణ్ణి నేను విభీషణుడు అంటారు అన్నాడు. అంటే తన యొక్క అశక్తత, తన యొక్క అయోగ్యత,
అతని యొక్క డిస్క్వాలిఫికేషన్ ఏమిటి? దుర్మార్గుడైనటువంటి అన్నకి తమ్ముడు అని చెప్పుకున్నాడు. తను చెప్పుకున్నా రాముడు రక్షించాడండి. అది ఉత్తముని యొక్క లక్షణం అంటారు. ఆనాడు అట్లా రక్షించావు కదా విభీషణుడిని. ఇదిగో మేము కూడా అలాంటి వాళ్ళం, పశువులు వెనకాల తిరుగుంటూ దిగేటటువంటి అజ్ఞానులమని అనుకో. లోకంలో అందరూ అట్టాగే అనుకుంటారు కదా. కాబట్టి మమ్మల్ని కూడా అలా అనుకునన్నా రక్షించు మమ్మల్ని అంటున్నారు. అటువంటి అయోగ్యతని, తక్కువతనాన్ని చెప్పినటువంటి వారు మహానుభావులు ఎవరు? యామునాచార్యుల వారు, పరాశర భట్టరు మొదలైనటువంటి పూర్వాచార్యులందరూ కూడా తమ యొక్క తక్కువతనాన్ని చెప్పుకున్నారు. అందుకనే భగవద్ రామానుజులు కూడా శరణార్థి గద్యంలో భాగవతాపచార అసహ్యాచార రూపాన్ సర్వాన్ అశేషత సర్వం క్షమస్వ అన్నారు. అయ్యా, నేను భగవదపచారం చేశా, భాగవతాపచారం చేశా, అనంతమైన అసహ్య అపచారాలు చేశాను, అవన్నీ క్షమించి వదిలే స్వామి అని భగవద్ రామానుజులు కూడా ప్రార్థించారు శరణాగతి గద్యంలో. కాబట్టి మన యొక్క తక్కువతనం చెప్పుకున్నంత మాత్రాన మనకే దోషము లేదు అంటున్నారు. మనకి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో కూడా నమ్మాళ్ళవార్లు 5లో 7లో 1లో నోత్తనోంబిలేన్ ఉన్ అరివిల్ ఆహిలం ఇని ఉన్నై విట్టు ஒன்றும் ஆத்தக்கிற்கின்றேன் அரவணனை అమ్మాన్. ఆదిశేషుని యొక్క పడగలపై శయనించినటువంటి ఓ స్వామి, కర్మజ్ఞానాది ఏ రకమైనటువంటి విషయంలో నాకు శ్రద్ధ లేకపోయినప్పటికీ నిన్ను విడిచి ఉండలేను, నిన్ను విడవకుండా నిన్ను విడిచి నేను ఎప్పుడూ ఉండలేను అనేటటువంటి స్వభావం ఏదైతే ఉందో అది తన యొక్క ఆకించన్యము, తక్కువతనాన్ని చెప్పుకోవటం అంటారు. అంతేకాదు తిరుమాలై దివ్య ప్రబంధంలో కూడా తొండరపడి ఆళ్ళవారు చెప్తున్నారు. குறிகொளந்தனமை தன்னை ஒளித்திட்டேன் கழிநில்லை கணம் பத்த நல்லேன் கடல் వన్న అరంగమాన గరుళానే. ఓ శ్రీ రంగనాథ, చక్కగా స్నానం చేసి శతాగ్నిహోత్రం నిర్వహణ చేసేటటువంటి యోగ్యత గల ఆ బ్రాహ్మణ్యాన్ని కూడా నేను పాడు చేసుకున్నాను. కాబట్టి ఆత్మజ్ఞానము లేదు, నాకు ఏ భక్తి లేదు, ఇక నేను దేనికి కూడా ఆనందం పొందేటటువంటి అర్హత కూడా లేని వాడిని నేను అని మొరబెట్టుకున్నారట. అంతే, ఒక విలక్షణమైనటువంటి బ్రాహ్మణ్య జ్ఞానాన్ని ఉండి కూడా నేను దాన్ని వదిలేసుకున్నాను. నాకు భక్తి లేదు, ఏమీ లేదు, అనుష్ఠానం లేదు, ఏమీ లేవు, అయినా నువ్వు నన్ను కాపాడాలి రంగనాథ అని ప్రార్థిస్తున్నారట. తొండరడిపడి ఆళ్ళవార్లు కూడా అంటారు. అందుకని ఏమన్నారు? పిన్సెండ్రు వాటిని అనుసరిస్తున్నాం. యజ్జదాచరసి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. లోకంలో నేను చెప్పుకున్న మేలయార్ సేవనగల్, పూర్వాలు పెద్దవాళ్ళు చేసినటువంటి శిష్టాచారములను పాటించాలి. వైదికాచారముల కన్నా శిష్టాచారములు గొప్పవి అంటారు. వైదికాచారములు పాటించి తీరాలి. కానీ ఆ వైదికాచారాలలో మన శిష్టులు, మన పూర్వులు ఏం ఆచరించాలో అవి చెయ్యాలి, గొప్పవి అంటారు మనకి పెద్దలు. అట్లా దేవరవారి అనుగ్రహం కోసం మేమేం చేసాం? గురుకుల వాసం చేశాం అంటున్నారు. ఎట్లా సామాన్యులైనటువంటి వాళ్ళకి వశిష్ఠులంటు లాంటి వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో అంతటా. ఒక సామాన్యుడికి ఒక వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞాని, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన ఏ రకమైనటువంటి ప్రాకృతికమైన వికారాలు లేవు ఆయన దగ్గర. కోపం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు, ఒకే ఒక వైరాగ్యం తప్పట. వశిష్ఠ మహర్షి చాలా గొప్పవాడు, బ్రహ్మమానస పుత్రుడు ఆయన. అందుకనే శ్రీరామచంద్రుడికి ఆయన ఏమయ్యాడు? గురువు అయ్యాడు, కులగురువు అయ్యాడు వశిష్ఠ మహర్షి. భారవి అనేటువంటి మహాకవి కిరాతార్జునీయం అనేటటువంటి ఒకానొక కావ్యంలో ఏం చెప్తున్నాడో తెలుసా? గతాం పశూనాం సహజన్మ బంధుతాం గృహాశ్రయం ప్రేమ వనేషు బిభ్రత అని అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని చెప్తున్నాడు ఆయన. అంటే దదర్శ గోపానుపధేను పాండవ కృతానుకారానివ గోభిరార్జవే. ఇక్కడ పుట్టినప్పటి కూడా ఆవులతో నిత్య సంబంధం కలిగి ఇండ్లలో ఉండాల్సినటువంటి ఆ ప్రేమ ఆవులతో కలిసి ఉండటం చేత ఆవులకు ఉండి, అదేవిధంగా అడవుల్లో కలిగినటువంటి కపటం లేనటువంటి పశువులట. ఇళ్లలో కట్టబడి ఉన్నటువంటి ఆవులు అడవులలో తిరుగుతుంటే వాటితో పాటు వాటి వెనకాలే తిరిగి వాటి యందు ప్రేమభావాన్ని కలిగి వాటితో పాటు సమంగా జీవించేటటువంటి
ఆ గోపకుమారులు ఆ పశువుల వద్దనే జీవితాన్ని గడుపుతారు అని ఒక విషయాన్ని అక్కడ మనకు చెప్తారు. అంటే ఇక్కడ పశువు అంటే కనుక జ్ఞానం కలిగినది అని మరొక అర్థం. అంటే ఇక్కడ పశువు అంటే అజ్ఞానం కాదు, పశువు అంటే జ్ఞానం కలిగింది. ఏమిటి జ్ఞానం? ఏమిటి ఇక్కడ జ్ఞానం? పాలే జ్ఞానం అంటాం. పాలు త్రాగితే ఏమవుతుందో తెలుసా? చక్కగా బుద్ధి వికాసం వస్తుంది. కాబట్టి పశువులంటే జ్ఞానాన్ని కలిగించేవి అని అర్థం అంటున్నారు ఇక్కడ గోపికలు. ఆచార్యుడు కూడా పాలల్లాంటి వేద జ్ఞానాన్ని అనుగ్రహిస్తాట మనకి అంటున్నారు. ఆ రకంగా పశువులను ఆచార్యులుగా భావించుకుంటున్నారు గోపికలు ఇక్కడ అంటున్నారు. శిష్యుడికి ఆచార్యుడు ఎంత ముఖ్యమో ఆచార్యుడు కూడా శిష్యుడు అంతే ముఖ్యంట. కాబట్టి ఈ రేపల్లెల వాళ్ళకి ఆవులు ఎంత ముఖ్యమో అలాగే ఆవులకు కూడా ఈ రేపల్లలో ఉండేటువంటి వాళ్ళు అంతే ముఖ్యంట. ఈ ఆవులు ఎంతసేపు ఆ గోపాలుల వెనకే తిరుగుతాయి, వాళ్ళ కోసమే ఉంటాయట. అందుకనే కృష్ణ పరమాత్మ ఆవుల వెనకాల తిరిగాడు అంటారు మనకి. ఆ విధంగా వాళ్ళ యొక్క విద్య, వాళ్ళ యొక్క వృత్తం, వాళ్ళ యొక్క వంశం ఈ మూడిటిని శుద్ధిగా ఉంచుకునేటటువంటి వాళ్ళే ఆచార్యులు. ఒక సుఖమహర్షిలాగా అంటున్నారు. మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించి, పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఆశ్రయించి ఎలాగైతే గనక ఆయన మోక్షాన్ని పొందాడో అలా మేము మిమ్మల్ని ఆశ్రయించాము అంటున్నారు. కానం షేరందుంబోం, అడవుల వెంట మరిపోయాము అంటున్నారు. ఎట్లా? మనకి రఘువంశంలో కూడా శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చతు, శృతిని స్మృతి అనుసరిస్తుందిట. అట్లా ఈ దిలీపుడు ఆ నందిని ధేనువుని అనుసరించి వెళ్ళాడు అని కాళిదాస మహర్షి చెప్తాడు. అట్లా మేము ఈ ఆవులను అనుసరించిపోతున్నామయ్యా అంటున్నారట. ఇది ఉపనిషత్ గర్భార్థం అంటారు దాన్ని. అరణ్యం అంటే ఏంటో తెలుసా? అరణ్యం అంటే ఆరణ్యకములు. ఆరణ్యకములు అంటే వేదములో ఒక భాగం ఆరణ్యకం. ఇక్కడ అరణ్యం అంటున్నారు. ఎటువంటి అరణ్యాలు అంటున్నారు? వాటిలో చేరటం చేత భగవత్ స్వరూప రుచి కలిగిందిట వీళ్ళకి. ఆవులతో చేరటం వల్ల ఆవుల యొక్క ఔదార్యం కూడా వీళ్ళకి కలిగి తద్వారా భగవంతుని యందు వాళ్ళకి రుచి కలిగింది అంటున్నారు. ఉణ్బోం అంటున్నారు. ఉణ్బోం అంటే సుఖంగా అనుభవించటం అని అర్థం. కృషి గోరక్షణ్యం వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం. వైశ్య వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయం చేసుకోవటం, వాణిజ్యము మొదలైనటువంటి ఎలాగైతే కనుక స్థిరమైనటువంటి వాళ్ళ యొక్క వృత్తులో, అలా అడవులలో కనబడటం మాకు వానప్రస్థం. అడవుల్లో వనాలలో తిరగటం వానప్రస్థం. అట్లాగే మేము అజ్ఞానంగా అడవుల్లో గలుపుతున్నాము అంటే కృష్ణుడే ఉన్నాడు. కాదు మీరు వానప్రస్థం చేస్తున్నటువంటి మహర్షులు లాంటి వాళ్ళు అన్నట్టు ఆయన. అడవిలో ఉన్నాము అనే కానీ వానప్రస్థుల వల్లే మేము కూడా మా శరీరాన్ని శుష్కింపజేసుకుని మేము నీకోసం తహతహలాడి ఉన్నాము అంటున్నారు మనకి ఇక్కడ. వాస్తవానికి స్వామి చెప్తున్నట, మీ దగ్గర ఏ రకమైనటువంటి ఉపాయానుష్ఠానం లేదు, మీ దగ్గర ఏ రకమైనటువంటి ఉపాయానుష్ఠానం లేదు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీ యొక్క ఆకించన్యమే ఇక్కడ ప్రధానమైనటువంటి లక్షణం. ఆకించన్యం అంటే ఏ కొంచెము మాకేం తెలియదు, అనన్యగతికత్వం, ఇతరులను ఆశ్రయించం. అంటే శేషత్వము, పారతంత్ర్యము, ఒకళ్ళకి సేవ చేయటం, ఒకళ్ళ యొక్క ఒద్దికలో ఉండటం అనేటటువంటి లక్షణమే భగవానుడికి ఇష్టం. ఇదిగో మీరు ఏమీ లేవు, ఏమీ తెలియదు అంటున్నారు, కానీ మీరు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు అని స్వామి అంటున్నట. అటువంటి వాళ్ళే శరణాగతికి అర్హులు అంటున్నారు. అరివన్రుమిల్లాదా, ఇక్కడ ఒక విలక్షణమైనటువంటి విషయం మనం స్మరించుకోవాలి. ఇల్లాదా, అరువిల్లాదా, అరివన్రుమిల్లాదా, ఏ కొంచెము తెలియనటువంటి అని అంటున్నారు. అంటే ఇల్లాదా అంటే ప్రకృతి విషయ వాసన లేకపోవటం, అరివిల్లాదా అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము లేకపోవటం. అంతేకాదు అరివన్రుమిల్లాదా, పరమాత్మ సంబంధమైనటువంటి అంటే పరమాత్మేతరమైనటువంటి వాటి విషయంలో కూడా మాకు శ్రద్ధ లేదు. అదే ఆనుకూల్యత. ప్రకృతి వాసన లేకుండా ఉండాలి, అలాగే ఆత్మేతరములైనటువంటి విషయాల యందు శ్రద్ధ ఉండకుండా ఉండాలి. అదేవిధంగా పరమాత్మ యందు సమాశ్రయణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి 3 రకాల విషయాలు అంటున్నారు. కాబట్టి భగవాను విషయంలో వీళ్ళకి ఉండేటటువంటి ప్రావణ్యం ఇక్కడ ఒక విదురుని వలె, ఒక ధర్మవ్యాధుని వలె పూర్వజన్మార్జిత జ్ఞానము లాంటిది అని అంటున్నారు. అంటే ఈ విదురుడు అనేటువంటి ఆయన ఎవరు? మనకి మహాభారతంలో ఉన్నాడు విదురుడు, ధృతరాష్ట్రుని యొక్క సోదరుడు. అతను ఒక సామాన్యమైనటువంటి ఒక అంతఃపురంలో, ఆ కౌరవుల యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి ఒకనొక దాసి యొక్క కుమారుడిగా పుట్టాడు.
అయినప్పటికీ అతను విశేషమైనటువంటి బ్రహ్మజ్ఞాని పూర్వజన్మ యొక్క వైభవం వల్ల. అలాగే ధర్మవ్యాధుడు అనేటువంటి వాడు మాంసమును అమ్ముకుని బతికేటటువంటి జన్మ కలిగినటువంటి వాడు. కానీ వాడికి దివ్యమైన జ్ఞానం ఉందట. ఆ ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోండి అన్నారట. అట్లా ధర్మవ్యాధుని వలె దివ్య జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు అని. అలా జ్ఞానం కూడా లేని వాళ్ళం మేము అంటున్నారట వీళ్ళు. ఒండ్రు ఇల్లాదా, ఏ కొంచెమూ లేనటువంటి వాళ్ళం. అంటే వ్యతిరేక విషయంగా చూసామనుకోండి, భగవత్ జ్ఞానానికి కావాల్సినటువంటి ఆత్మజ్ఞానమే లేనటువంటి వాళ్ళం. అక్కడేమో ఉన్నవాళ్ళం అనే ఆనుకూల్యత విషయంలో, ఇక్కడ వ్యతిరేకార్థంలో చెప్పుకుంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళము అని. అంటే జ్ఞానం లేకపోతే భక్తి లేనట్టే. జ్ఞానం ఉంటేనే భక్తి అంటారు. భక్తిశ్చ జ్ఞాన విశేష అంటారు మనకి పెద్దలు. భక్తి అనేటువంటిది జ్ఞానపూర్వకంగా కలిగేది అంటారు. అంతేకాదు భగవద్రామానుజులు కూడా సేముషి భక్తి రూప అన్నారు. కాబట్టి సేముషే భక్తి రూప అన్నట్లుగా జ్ఞానం సామాన్యవాచకంగా చెప్పినట్లయితే భక్తి విశేషవాచకంగా చెప్పబడుతుంది అంటారు. కాబట్టి ఈ రకంగా గోపికల యొక్క జ్ఞానం స్వరూపానుగతమైతే స్వరూపంలో చేరితే కనుక ఉపాయకోటిలో చేరచ్చు అని అనుకోవచ్చేమో అంటామేమో. అంటే అక్కడ కర్మ జ్ఞాన భక్తులు లేనట్లే చెప్పబడినది అని అంటున్నారు. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి శ్లోకంలో మనకి శ్రీకృష్ణుడు ప్రపన్నుల వలె మాట్లాడుతున్నారే అనుకున్నారట. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే చేసేటటువంటి విధులలో కర్మం యొక్క ఫలభోగ్యతా బుద్ధి లేకుండా చేస్తున్నాము. మేము ఆవుల వెంట పడిపోవటం, తిరగటం ఇదంతా మాకేమిటి, ఏ జ్ఞానం మాకు లేకపోయినా మా ప్రవృత్తిగా మేము చేస్తున్నాము అనేటటువంటి విషయంలో స్వామి ఆనందపడ్డాట. కాబట్టి ఆ రకంగా ఆళవందారులు కూడా మనకి తెలియజేస్తారు. నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తమాన్ స్వచ్చరణారవిందే అకించన అనన్యగతి త్వత్పాదమూలం శరణం ప్రపజ్యే. కాబట్టి అకించన అనన్యగతిత్వములే ప్రధానమైనటువంటి లక్షణములు అంటారు. ఉందన్నై అంటున్నారు. ఉందన్నై పెరివి పిరందనై పుణ్యం యాం ఉడయోం. కాబట్టి మీతో పాటు కలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని ఆనాడు అర్జునుడు పొందాడు. కృష్ణుడితో బావా బావా అని తిరుగుతూ ఉన్నటువంటి ఆ బంధం అంటారు. అందుకనే ఉపాయోపేయం త్వమేవ ఉపేయభూతో మే భవ అని ఆయన యొక్క అనుగ్రహం, ఆయనను పొందడం, ఆయనే ఉపాయము ఉపేయం అనేటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నమ్మాళ్ళవార్లు కూడా ఉన్నడియే నేను నందు అని నీ యొక్క శ్రీపాదములను ఆశ్రయించినటువంటి వాడిని నేను అని కీర్తించారట ఆయన. తిరుచంద విరుత్తం అనేటటువంటి ప్రబంధంలో కూడా తిరుమనిషి ఆళ్వార్లు నాయినేన్ సైధ కుత్తం నత్తమామహళే కొళ్ అన్నారట. అంటే ఏంటి, దాసుడు చేసినటువంటి పాపాన్ని, ఆ చేసినటువంటి పాపాన్ని పుణ్యంగా స్వీకరించేటటువంటి ఒక వైభవం కలిగినటువంటి, తనను ఆశ్రయించిన వాళ్ళు పాపం చేసినప్పటికీ దాన్ని పాపాన్ని పుణ్యంగా మార్చగలిగే స్వభావం ఉంటాయింది. అంటే చేశారులే పోండి, సైథారెన్ సైవేన్ పోల్ ఎన్నడియార్ అటు సైథారేన్ సైవేన్ పోల్. నా భక్తులు అట్లా చెయ్యరయ్యా, చేశాళ్లే పోతే పని అనేటటువంటి ఆ ఔదార్యం స్వామికి ఉంటుందో తనను ఆశ్రయించిన వాళ్ళలో. కాబట్టి ఆ రకంగా ఉందన్నై నీతో కలిసి ఉండటం అనేటటువంటి ప్రధానమైనటువంటి, అంటే వీళ్ళు ఏం చూపిస్తున్నారు ఇక్కడ, ప్రపన్నత్వాన్ని చూపిస్తున్నారు. ఈ ప్రపన్నత్వం కూడా 3 రకాలుగా ఉంటుంది. ప్రపత్తి అంటే ఏంటి, భగవంతుడు మనని కాపాడాలనుకుంటుంటే ఆయన కాపాడుతాడు. ఆయన మనని కాపాడాలనుకున్నప్పుడు మనం ఆయన యొక్క రక్షణకి మనం కాపాడుకోగలమని అడ్డు పెట్టుకోవటం, ఇది లేకుండా ఉండటమే ప్రపత్తి. అన్నీ ఆయనే చూసుకుంటాడు అని వదిలేయటమే ప్రపత్తి. ఇటువంటి ప్రపత్తి కలిగిన వాళ్ళు 3 రకాలు ఉంటారట. వాళ్ళు మళ్ళీ ఒకళ్ళేమో మొదటి వాళ్ళు జ్ఞాన ప్రపత్తి కలిగిన వాళ్ళు, రెండో వాళ్ళు అజ్ఞాన ప్రపత్తి కలిగిన వాళ్ళు, మూడో వాళ్ళు భక్త ప్రపత్తి కలిగిన వాళ్ళు. భక్తితో కూడిన ప్రపత్తి. ఏమిటి జ్ఞాన ప్రపత్తి అంటే, ఆయన ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయిస్తే మనకి ఏ బాధ లేదు అని హాయిగా కూర్చోవటం. ఎట్లా, పూర్వాచారులు నాథయామన మునులలాగా. అజ్ఞాన ప్రపత్తి అంటే ఇంకా ఏ దారి లేదు, ఈయన్ని ఆశ్రయిస్తేనే మన పని అవుతుంది అని తెలుసుకోవటం. అంటే అప్పటి వరకు నానా రకములైనటువంటి అజ్ఞాన ప్రవృత్తులలో ఉండి ఇవన్నీ ఫలం కాదు, ఆయన్ని ఆశ్రయిస్తేనే అవుతుంది, చిట్ట చివరికి ఆయన్నే ఆశ్రయించటం, ఇది అజ్ఞాన ప్రపత్తి. కానీ భక్తి ప్రపత్తి అంటే ఏంటి, మయర్వర మతిలనం అరుళినన్ అన్నట్టు నమ్మాళ్ళ వార్లు అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానం. సర్వకాల సర్వావస్థలోనూ భక్తిగా ఆయన ఆశ్రయించాలండి. ఏదో వచ్చాం కదా, కొండకు వచ్చాం కదా, చూద్దాం ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం అనే భావన ఉండకూడదు.
ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఆయన కోసమే, ఆయన్నే చూస్తుండాలి. కళ్ళు మూసుకున్నా ఆయనే కనబడాలి, కళ్ళు తెరిచినా ఆయనే కనబడాలి. అలా అనుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? ఆళ్వార్లు. 12 ఆళ్వార్లు కూడా భక్తి ప్రపత్తి కలిగిన వాళ్ళు, భక్తి కూడిన ప్రపత్తి. మరి మనకే ప్రపత్తి ఉంటుంది, ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం. మనకి గుళ్ళోకి వెళ్ళంగానే భక్తి వస్తుంది, అది అసలు భక్తే కాదు. ఎక్కడ ఉన్నా సరే ఆయన్ని స్మరించుకోవడమే అసలు భక్తి అంటే. కాబట్టి ఇక్కడ భక్తిలో ఉండేటువంటి, ప్రపత్తిలో ఉండేటువంటి 3 రకాలు మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆయన్నే స్మరించుకుంటూ ఆయన యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించడమే అసలైనటువంటి ప్రపత్తి అంటారు. ఆ ప్రపత్తి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి గోదాదేవి ఆయన్ని ఆశ్రయించి తరించాలి అనుకుంటోందట. అందుకని ఏమంటోంది? కానం సేరుందు ఉండ్బోం, మేము అడవులకి రావటం అనేటటువంటిది అంటే భగవంతుని యొక్క ఆశ్రయించిన భక్తులను ఆశ్రయించి వాళ్ళ వెనకాల పడాలి. భక్తి అనేటువంటి భాగవత పర్యంతం వెళ్ళాలిట. ఏం తెలియజేయ ఎట్టా తెలుస్తుంది ఇది అంటే అష్టాక్షరిలో ఉండేటటువంటి నారాయణ తర్వాత ఉండేటువంటి ఉత్తర చతుర్థి తెలియజేస్తుందిట. చతుర్థి కొరకు ఎవరి కోసం? ఆయన కొరకు, నీ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. ఇతర వ్యావృత్తి. నమఃపదం ఏం చెప్తోంది? నాకు కాదు, నేను కాదు అంటారు. మరి ఎవరి కోసం? ఆయన కోసం, ఆయన వాడినైనా నేను అనేటటువంటి జ్ఞానాన్ని. అక్కడ ఏం చెప్తుంది? అది ఆయా అనేటటువంటి స్పష్ట చతుర్థి. ఆ స్పష్ట చతుర్థి ఆయన కొరకు చేయాలి. మనం ఏం చేసినా ఆయన కొరకు, ఆయన కొరకు మనం కొండకొచ్చాం, ఆయన కొరకు మనం దర్శనం చేసుకోవాలి అనే భావన రావాలి. ఇది నమఃపదం తెలియజేస్తుంది. ఓం నమో నారాయణ నమః అనే పదం ఆయన కొరకు, ఇంకెవరికి కాదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ పదం మీద ఉండేటటువంటి, ఆ పదంలో ఏముంది? మనకి విరోధి నిరసనం ఉంది. ఆ విరోధి నిరసనం, మన ఆయన్ని ఆశ్రయిస్తే మన విరోధులను ఆయనే తొలగిస్తాడు అనేటటువంటిది. కాబట్టి ఉందన్నాడు ఉత్తమేయాంబం అనేటటువంటి శ్రద్ధని మనకి గోదా తల్లి ఇప్పటి నుంచే తెలుసుకోవాలని ఈ పాసురంలోనే చెప్తోంది. ఒకవేళ తెలియకుండా అర్యాద పిళ్ళైగళం అనిపినాం, మేము పిల్లలం కాబట్టి ఎట్లా మాట్లాడాలో మాకు తెలియదు కాబట్టి మేము ఏవేవో చేస్తూ ఉంటాం. రోజుకో రకమైన పూజలు, రోజుకో వంట పడి పరిగెత్తుతూ ఉంటాం మేము. అవంతా అది కాదు అసలు విషయం. ఏమిటి? నువ్వు అనేటువంటి విషయం తెలుసుకుంటే ఇంకా ఇతరములైనవి తెలుసుకోవాల్సిన పని లేదు అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అప్పుడు ఉందన్నయ్య నువ్వు అప్పుడు ఏమవుతావు? నువ్వు ఇరైవా అనే నీ యొక్క స్వరూపం మాకు తెలుస్తుంది. నీవు ఇరైవా స్వామివి మా అందరికీ కూడా. నిన్ను ఒకవేళ తెలియకుండా ఓ పశువుల కాపరి, ఓ కృష్ణ, ఓ దొంగ అని మేము పిలిచి ఉంటాం తెలియక. దేవుడు నమ్ముకుంటే ఏముంటుంది? ఏం చేయటం లేదు, దేవుడు ఉన్నాడు కానీ ఏం ప్రయోజనం? మనకు అనుకున్నవి ఏమవుతున్నాయి? మనం అనుకోకుండా అన్నీ మనకి బాధలే పెడుతున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మనకి తెలియకుండా. అలా అనుకోకుండా ఉండగలగాలి. అదంతా కూడా ఆయన మనకే నిశ్చయం చేసినటువంటి విషయమే. మనం దానికోసం కొత్తగా బాధపడకూడదు అనేటటువంటి దృఢ అధ్యవసాయ నిష్ఠ ఈ పాసురంలో గోదాదేవి తెలియజేస్తోంది. అంటే అరియార పిళ్ళైగళం అన్బినాన్ సీరియరులాదే, నేను చిన్న పేరుతో పిలుస్తుంటాం. నువ్వు స్వామివి, నువ్వు మా అందరికీ. ఇరైవా, ఎంత పెద్ద పేరు! ఇరైవా అంటే కనుక అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వం. ఇరైవా అనే పదం ఎవరికీ లేనటువంటిది. సర్వేశ్వరత్వం, సర్వశేషిత్వం, సర్వకర్మ సమారాధ్యత్వం, స్వజ్ఞాన శ్వేతర సమస్త ద్రవ్య శరీరిత్వం అనేటటువంటి కళ్యాణ గుణాలకి సూచకం ఇరైవా అనే శబ్దం. కాబట్టి నీ యొక్క గొప్పతనం తెలుసుకుని, మా యొక్క తక్కువతనాన్ని తెలుసుకుని, మేము చేసినవన్నీ మా దోషాలన్నీ పక్కన పెట్టి మమ్మల్ని నువ్వు దగ్గర తీసుకోవటమే మాకు కావాలి. ఇదే మా వ్రతం యొక్క ఫలం కృష్ణ అని ఎరేవా నీ తారాయ్ పరై ప్రయోజనాన్ని, మాకు పరమ పురుషార్థం ఏదో మాకు తెలియజేయి. మేము తెలియక చేసే తప్పులన్నీ క్షమించు, తెలిసి చేయబోయే తప్పులను చేయకుండా చెయ్యి. అజ్ఞానంగా తెలిసినటువంటి జ్ఞాత దుష్కృతం, అజ్ఞాత దుష్కృతం అని 2 ఉంటాయి. తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు. ఈ రెండిటినీ కూడా మమ్మల్ని క్షమించు స్వామి. కాబట్టి ఎందుకని నువ్వు స్వామి ఇరైవా, నువ్వు గొప్పవాడివి, నువ్వు భగవంతుడివి, నువ్వు స్వామివి మా అందరికీ. కాబట్టి స్వామి ఏం చేయాలి? సొత్తుని తనకి కావలసినట్టు వాడుకోవాలి. మమ్మల్ని నువ్వు నీకు కావాల్సినట్టుగా మార్చుకోవాలి స్వామి అని గోదా తల్లి అరేవార్తార్ నీతారాయ్ పరై ఏలోర్ ఎంపావా అని ఇది మా యొక్క అభిప్రాయము అని గోదా తల్లి మాలో దోషాలను చూడకుండా మమ్మల్ని కాపాడేవాడా
అని ఈ పాసురంలో అద్భుతమైనటువంటి రహస్యం, ఇంకా ఎన్నో ఎన్నో సాంప్రదాయక రహస్యాలు ఈ పాసురంలో ఉన్నాయి. కాబట్టి వాటిలో యొక్క సారాంశం, మా యొక్క తక్కువతనాన్ని నువ్వు చూడకుండా, నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు చూసుకోకుండా మమ్మల్ని నువ్వు దగ్గరికి తీసుకో స్వామి అని గోదా తల్లి ప్రార్థిస్తోంది ఈ పాసురంలో. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద